హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యార్థులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు దాదాపు 600 కోట్లు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో నేను మీకు క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎవరికి విడుదలైనాయి అనేది. అలానే ఇక్కడ ముఖ్యంగా మీరు జ్ఞానభూమి అనే వెబ్ పేజ్ ద్వారా వచ్చేసి స్టూడెంట్ వారికి సంబంధించినటువంటి ఈ యొక్క బకాయిలు ఏవైతే ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కాలేజ్కి పడ్డాయా లేదా మీ అకౌంట్కి పడ్డాయా లేదా అనేది ఎలా చూసుకోవాలనేది నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందిస్తాను. సో ముందుగా ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసేసి మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తాను. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో ప్రభుత్వము ఓకేనా. సో ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు అందించింది అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ కోసం దాదాపు 600 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు తెలిపింది. ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వము 600 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. తర్వాత మరో విడతలో వచ్చేసి 400 కోట్లు అయితే విడుదల చేయనున్నట్లు సో ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఒక ప్రకటనలో అయితే తెలియజేశారనమాట. సో ఈ యొక్క ప్రకటనలతో సో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు మరియు విద్యా సంస్థలు ఎన్నో ఇబ్బందులు అనేటివి పడిన విషయం అందరికీ కూడా తెలిసిందే అనమాట. అయితే ఆ బకాయిలను కూడా ఓకేనా సో విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే 2024-25 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 788 కోట్ల బకాయిలను అయితే చెల్లించి ఉందన్నమాట. సో విద్యార్థుల యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రక్రియ ఎప్పటికే మొదలైందనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫీజుల కోసము విద్యా సంస్థలు విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెంచవద్దని, అదేవిధంగా సో విద్యార్థులను తరగతులకు హాజరు కానివ్వకుండా చేయడము, హాల్ టికెట్స్ ఇవ్వకపోవడము, అదేవిధంగా సో ఆ యొక్క ఏదైతే ఈ యొక్క కాలేజ్ ఉందో అక్కడ పరీక్షలకు అనుమతించకపోవడము ఇలాంటివి చేయవద్దని, అలా చేస్తే కఠినమైన చర్యలు చట్టరీత్యా నేరం అని కూడా చెప్తుందన్నమాట. సో అదేవిధంగా ఈ ప్రక్రియ అంతం మొత్తం కూడా అంటే ఏంటంటే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్తో తమ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క కళాశాలలో ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూసుకోవాలి. ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అయితే సో మనకు అధికారి అయితే తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా జ్ఞానభూమి వెబ్ పేజ్ ద్వారా ఓకేనా. సో జ్ఞానభూమి వెబ్ పేజ్ ద్వారా అయితే స్టూడెంట్ లాగిన్ అనేది అవ్వచ్చండి. సో స్టూడెంట్ లాగిన్ అయ్యి సో వారికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వాళ్ళ కళాశాలకు పడినాయా లేకపోతే వారి యొక్క అకౌంట్కి పడినాయా లేదనేది చూసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓకేనా, ఎస్సీ స్టూడెంట్స్ వచ్చేసి వారి యొక్క అకౌంట్కి అయితే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి పడతాయి. సో తర్వాత వాళ్ళు వాటిని విత్డ్రా చేసుకొని కాలేజ్కి అయితే పే చేసుకోవాలన్నమాట. సో ఇలా కూడా స్టూడెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు అవి విడుదలైనాయా లేదా చూసుకోవచ్చు. సో నేను లాగిన్ అనేది ఎలా అవ్వాలనేది చెప్తాను, తర్వాత మీరు క్లియర్గా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి చూపించడం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానమాట. సేమ్ అదే ప్రక్రియ అనేది ఫాలో అయ్యి మీరు లాగిన్ అనేది అవ్వండి ఓకేనా. సో ఒకసారి చూసుకున్నట్లయితే గూగుల్లోకి వచ్చేసి మీరు ఈ విధంగా సో జ్ఞానభూమి అని టైప్ చేయండి. జ్ఞానభూమి అని టైప్ చేయగానే ఈ విధంగా వెబ్ పేజ్ అయితే వస్తుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్. సో మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఓకే పర్లేదు, ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే మీరు లాగిన్ ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అవుతున్నట్లయితే సో ఫస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో లింక్ అయి ఉన్నటువంటిది. సో దానికైతే ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని అయితే మళ్ళీ వెరిఫై అయితే చేసుకున్న తర్వాత పాస్వర్డ్స్ అనేవి క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్స్ అనేవి క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ వెబ్ పేజ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు హోమ్లోకి అయితే వచ్చేసి సో లాగిన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో లాగిన్ అనేది క్లిక్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి యూజర్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఆ యూజర్ ఐడి ఏదో కాదు, మీ యొక్క ఆధార్ నెంబరు. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఏదో అయితే ఉంటుందో మీరు క్రియేట్ చేసుకున్నది ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి PDES9Y ఉంది కదా, సో దీన్ని క్యాప్చా అంటారు అనమాట. సో ఎంటర్ అబో క్యాప్చా అని చెప్పి అడుగున్నారు కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వచ్చు అనమాట. సైన్ ఇన్ అయిన తర్వాత ఒక హాల్ టికెట్ మాదిరితో మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుంది. అక్కడ మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అలా రానప్పుడు మీకు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక కార్నర్ అనేది వస్తుంది అనమాట. అక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులకు సంబంధించినటువంటి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేసి మీ యొక్క వివరాలు అనేటివి ఫ్లెచ్ అవుతాయి.
అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు లాగిన్ అనేది గతంలో చేసుకుని ఉన్నారు, సో పాస్వర్డ్ అనేది మర్చిపోయారు అనుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి. ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుంది, అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అనేది రీక్రియేట్ అనేది చేసుకొని సో మళ్ళీ అయితే లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా జ్ఞానభూమి వెబ్ పేజ్ ద్వారా అయితే స్టూడెంట్ అనేది సో లాగిన్ అయ్యి వారి యొక్క వివరాలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి పడినాయా లేదా అనేది చూసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పినటువంటి ప్రాసెస్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చేద్దాం అనుకుంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆధార్ నెంబర్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఆధార్ నెంబర్ ఇచ్చుంటే నేను చేసి ఉండేవాళ్ళని అనమాట. ఎగ్జాంపుల్కి చూపించేవాళ్ళని ఈ విధంగా అయితే వస్తాయి, ఈ విధంగా వస్తాయి అనేది. ఓకేనా? సో ఇదండి మొత్తానికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి విడుదల అవ్వబోతున్నాయి అనమాట. విడుదలైతే అయిపోయినాయి, జీవో అనేది పాస్ అయిపోయింది అనమాట. ఒక వారం రోజుల వ్యవధిలో మీ ఖాతాలకు అంటే ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళకి వారి యొక్క అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది. సో రిమైనింగ్ వాళ్ళకి కాలేజ్కి ఫీజు అనేది పడుతుంది అనమాట. ఇక్కడ మనకు స్టేటస్ ఏం చూపిస్తుంది అంటే రిలీజ్డ్ అని చూపిస్తుంది. రిలీజ్డ్ అయిన స్టేటస్ ఎవరికైతే ఉంటుందో వారికి సంబంధించినటువంటి ఈ డబ్బులు అనేవి రిలీజ్ అయినాయని అర్థం. ఓకేనా? సో గతంలో అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే బకాయిలు అనేవి ఉన్నారో వారికి కూడా వివిధ దశల్లో అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. వారికి కూడా గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. సో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్లయితే, మీరు ఈ సమాచారాన్ని ఎక్కువ రీచ్ చేసినట్లయితే తప్పకుండా నేను దీనికి సంబంధించినటువంటి ముందు అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేస్తాను, మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. సో లేదు ఛానల్ వద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం వద్దు అనుకుంటే మీరు మా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో మీకు ఫార్వర్డ్ చేస్తాం అప్డేట్స్ వచ్చినప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.